చిన్నవాళ్ల నగరంలో ఉదయం సాధారణంగా పక్షుల గీతాలతో మొదలవుతుంది. కానీ ఆ రోజు నేల కంపించింది. పూల వీధుల్లో పరుగులు మొదలయ్యాయి. ఆకుల ఇల్లు వణికాయి. లియోనా గట్టిగా అరిచింది, అది మళ్ళీ వచ్చింది. అడవి అంచున ఒక భారీ పిల్లి నిలబడి ఉంది. దాని కళ్ళల్లో ఆసక్తి, కానీ ప్రతి అడుగులో ప్రమాదం. అది నగరాన్ని నాశనం చేయాలని రాలేదు, కానీ అది ఆడుకోవడమే చిన్నవాళ్లకు పెద్ద ప్రమాదం. విజయ్ ఒక్క క్షణం పిల్లిని జాగ్రత్తగా గమనించాడు. పిల్లి శత్రువు కాదు, అది నగర మధ్యలో ఉన్న తేనె నిల్వల వైపు చూస్తోంది. అది మనపై కోపంగా లేదు, వాసన గాలిలో వ్యాపిస్తోంది. దానికి వాసన వస్తోంది అంటే మనమే దాన్ని మళ్లించాలి. అతను తేనెతో నగరానికి దూరంగా ఒక పెద్ద ఉచ్చు తయారు చేశాడు. పిల్లి తేనె వాసనకు ఆకర్షితమై అక్కడికి వచ్చి చిక్కుకుంది. చిన్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. పిల్లి వెళ్లే ముందు దాని తోక గడియారం మినారుకు తాకింది. మాయా గడియారం కాంతి కొంచెం మందగించింది. లియోనా నిశ్శబ్దంగా చెప్పింది, ఇది సాధారణ ప్రమాదం కాదు, ఎవరో మన నగరాన్ని పరీక్షిస్తున్నారు. విజయ్ ఆకాశాన్ని చూశాడు. ఇది మొదటిదే. మన నగరం ఇక ఒంటరిగా లేదు. చిన్నవాళ్ల నగరంలో సాహసం మరింత గంభీరంగా మారింది.